పరిశుద్ధంగా నుంచి కొత్త నిబంధన నుంచి ఒక ధ్యానం చేద్దాం. మార్నింగ్ మనం పాత నిబంధనలో కొన్ని మాటలు చూసుకున్నాం. ఏదైనా సరే నిబంధన అంటే ఏంది? నిబంధన ఇంకా ఏమేమి చెప్తారు? నిబంధనకు ట్రీటీనా, సంధి, ఇంకా ఒడంబడిక, అగ్రిమెంట్, ఇంకా ఏంటంటే పర్యాయ పదాలు కదా ఉంటాయి. ఇది మనకు నిబంధన. నిబంధన అంటే మనం బాగా చదువుకోవాలి. అగ్రిమెంట్ అయ్యేటప్పుడు బాగా చదువుకుంటామా లేదు? లోకంలో ఉండే కాంట్రాక్ట్లు అయితే ఒక 10 సెంట్లు ఉంటే దాంట్లో ఏమేమో అన్నీ బాగా ప్రతి అక్షరం చదువుకుంటాం. అట్లా అగ్రిమెంట్లో ఉండేటివి కూడా ప్రతిదీ చదువుకోవాలి. ఇది నిబంధన. ఈ నిబంధనలో ఆజ్ఞలు ఉంటాయి, సంబంధాలు ఏర్పడతాయి కదా. సంబంధాలు ఏర్పడతాయి, బాధ్యతలు ఉంటాయి, హక్కులు ఉంటాయి, హద్దులు ఉంటాయి. ఉన్నాయా? పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ ఉన్నాయి. మనకు పితరులు వేసిన పురాతన పొలిమేరలు ఉన్నాయి, కొత్త హద్దులు. మరి కొత్త నిబంధనలో పౌలు భక్తులు ప్రభువు నేర్పించిన ఆత్మీయమైన సత్యాలు ఉన్నాయి. ఇచ్చి పుచ్చుకునేటివి ఉన్నాయి, మనం ఇచ్చేటివి ఉన్నాయి, మనం పుచ్చుకునేటివి ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నిబంధనలు. మనం దానిని వాడుకోవడమే. ఒకసారి నేను ఇక్కడ విదేశ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఒక అవ్వ ఇదిహాద్ ఆ ఫ్లైట్ అది ఆ పక్కన కూర్చుంది. ఏమీ తినడం లేదు. నా పక్కనే ఉంది ఆమె. ఏమన్నా తినండేవా అని చెప్పాము. ఇక్కడ విజయవాడ సైడ్ విజయనగరం పల్లెల్లో. నాకొద్దు అంటాను. చాలాసేపు మేమంతా తింటా ఉన్నాం, ఆమె తినడంలే. మాకంటే అది 9 hours దాకా జర్నీ. మధ్యలో మాకే బాధ అనిపించింది. అమ్మ ఏదైనా తినండి బాగుంటుంది, వాళ్ళు ఇస్తూ ఉన్నారు కదా అంటే, ఖరీదైనవి ఉంటాయి సార్, నాకొద్దు అని. ఖరీదైనవి ఉన్నాయండి. విమానంలో టికెట్ కొన్నప్పుడే అన్నీ నీకు వస్తాయి. ఈడ కూడా అంతే. ప్రభువుని అంగీకరించిన వెంటనే ఎందరు అంగీకరించారో వారందరికీ ఏమొచ్చింది? ఆయన పిల్లలు, మీరు కుమారులు, వారసులు. లీగల్ హెయిర్స్. వారసులు అంటే లీగల్ హెయిర్స్, చట్టబద్ధమైన వారసత్వం కలిగిన వారు. ఎంత ధైర్యం వస్తుంది కదా. మనం ఇంట్లో ఉంటే ప్రయోజనంలో. ఇంకొక ఆమె ముస్లిం ఆమె కూడా అంతే. కుమారుడు కుయేట్కి పంపించింది. అక్కడి నుంచి డబ్బులు వస్తాయేమో అని ఎదురు చూస్తాము. వాడేమో కవర్లు పంపిస్తాము. కవర్లు పంపించి చదువుకునేది ప్రయోజనంలో. ఏంటి? కవర్లు వెతికేది, డబ్బులు ఏంటివి లేవు. గోడకు గర్పించేది. వాడు వస్తేనే సంవత్సరం అవుతానని చూపించాలా. సంవత్సరం అంతా పాపం ఆమె కష్టాలు పడింది. కూలి పనులు చేసుకునేమా. ఏమిరా అంతగా కష్టపడి సౌదీ అరేబియా కుయేట్కి పంపిస్తే ఒక్క పైసా అన్న కవర్లో పెట్టి పంపించేది లేదు. వచ్చినాడు ఆయన, అడిగాడు, అదేందమ్మా నెలకు 20,000 దాకా పంపించానే, ఏడబెట్టినావు అంటే, ఏంది పంపించినావు? కవర్ అంతా ఒత్తిడిదే. ఆయన ఇస్తాడు కొరియర్లో, నేను తీసుకుంటా. ఏంది ఉండదు దాంట్లో, 100 రూపాయలు ఉండదు. ఏంది ఏం అన్యాయం అట్లా అని అడిగితే, ఎక్కడ పెట్టినా ఆ పేపర్లు అంటే గోడగరు. గోడకన్నీ ఏంటున్నాయి? బ్యాంక్ చెక్స్ ఉన్నాయి. 20,000 అన్నీ ఆమె గోడకు కనిపించింది. దగ్గర 2,40,000 రూపాయలు డీడీలు కనిపించింది. మనం కూడా గోడలు కనిపించుకుంటాం కదా వాక్యాలు. మనం కూడా గోడలు కనిపించుకుంటాం వాక్యాల్లో అనేకమైన వాగ్దానాలు ఉంటాయి. అవి అమలు చేస్తామంటే అవి ఉపయోగించుకోవాలా. మనకేమిచ్చినాడు? తాళము చెవులు ఇచ్చినాడు. ఇచ్చాడా లేదా? ఏం తాళం చెవులు? ఆ తాళం చెవులు మనకిస్తే, మరి ఒక ఆమె ఇంట్లో ఉంటుంది అనుకోండి, తాళం చెవులన్నీ ఇక్కడ పెట్టుకొని తిరుగుతా అంటే ఏమని చెప్పండి? షీఈజ్ రెస్పాన్సిబుల్, బాధ్యత అయిన ఆమె అనుకుంటాం కదా. ఇంట్లో ఎవరైనా అన్ని తాళాలు ఇక్కడ పెట్టుకొని తిరుగుతుంటే ఏమంటారు? ఈ ప్రపంచానికి బాధ్యత కలిగిన వారం మనం. మనం ప్రపంచానికి బాధ్యత. మీరు దేనిని విప్పుదురో, దేనిని బంధింతురో వాడండి. మళ్ళీ వాడితే కదా
ఆ నిబంధనలన్నీ లోపలికి ఒడంబడికలోనికి వచ్చిన తర్వాత ఆ నిబంధనలన్నీ జాగ్రత్తగా వాడుకోవాలి. షుడ్ యూజ్. ఏమంటారో అనుకుంటావా? కొంతమంది మనం ప్రార్థనలన్నీ పరిమితంగానే ఉంటాయి, పరిమితంగానే చిన్న చిన్నవే ఉంటాయి. బాగా అడగండి, బాగా అడగండి, బాగా అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమన్నా దాంట్లో ఏదన్నా వేరేది ఉందా? కొంత అడుగుడి ఇవ్వబడును ఉందా? లేదు, పరిమితి లేదు ఆయన దగ్గర. ఆశీర్వాదాలకు పరిమితి లేదు, కుదవలేదు. ఇశ్రాయేల్కు ఫుడ్ ఇచ్చినప్పుడు కూడా పరిమితంగా ఇచ్చాడా? ఇంటికింత కార్డు తీసుకురండి, ఆధార్ కార్డు ఉందా అన్నాడా? కార్డు తీసుకురండి, 20 కేజీలు ఇస్తానన్నాడా? పుష్కలంగా. మన వాళ్ళే ఇశ్రాయేలే, మన పితరులే సరిలే. వాళ్ళు గుడారపు వాకిలి వద్ద కూర్చుని దేనికోసం ఏడ్చినారు? మాంసం కాదు. మన వాళ్ళంతా నాన్ వెజిటేరియన్సే, ఎప్పుడంతే. మాంసం కావాలని ఏడ్చినారంట. వాళ్ళు తృప్తి పొందేటట్లు 2-3 మూరల ఎత్తు పూరేళ్ళు కురిపిస్తే 1.5 రోజు దాన్ని సేకరించే పనిలోనే ఉన్నారు. సేకరించే పనిలోనే ఉత్త పూరేళ్ళన్నీ ఎండబెట్టుకుందామనేమో. ఏందో తాపత్రయం. తిని 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 ఏంది వ్యక్కసమైంది? మన్నా వ్యక్కసమైంది వాళ్ళకు ముందు. మాంసం వ్యక్కసం. మన్నా స్టేజెస్ వాళ్ళవి చూసారా? మొదట్లో ఏముందంట? మన్నా రుచి ఎట్లుంది? తేనెతో కూడిన అపూపం వలె ఉంది. బాబా దంచుకున్నారు, రొట్టెలు చేసుకున్నారు, తిన్నారు. కొంత మామూలుగా తినే కొద్దీ ఏమైందంట? అది కొత్త నూనెతో కలిసిన రుచి అన్నాడు. తేనె కాస్త ఏమైంది? నూనె అయింది. మళ్ళా కొంతసేపు అయినాక సవిసారము లేని మన్నా అన్నారు. ఇది ఎక్కడి గొడవనరా? మన్నా సవిసారం లేకుండా పోయిందా? మనకు కూడా అంతే. వాక్యం ఎక్కువైనా కూడా అంతే కదా. ఎక్కువైనా కూడా ఇదే. వాళ్ళకి ఎక్కువ ఇచ్చినాడు దేవుడు. ముందు తేనె, మళ్ళీ నూనె, మళ్ళా సవిసారం. మన జీవితంలో ప్రభు ఎట్లున్నాడు? ఇంకా రుచి పెరగాలి కానీ కదా. దావీదు కీర్తనాకారుడు, నీ వాక్యము నాకు దొరకగా ఎట్లుందంటే అది క్రొవ్విన మెదడు. ఆ కాలంలో ఆ మెదడు అనేది చాలా ప్రెషియస్ థింగ్ వాళ్ళకు. ఇప్పుడు మనకి ఏంటంటే రకరకాలు 69లు, 89లు, 99లు ఉన్నాయి. ఇవన్నీ రకరకాలు ఉన్నాయి మనం జంక్ ఫుడ్స్. కానీ ఆ కాలంలో వాళ్ళకి శ్రేష్టమైనది నీ వాక్యము దొరకగా. ఎంత మంచి మాట. దావీదు మహారాజు కదా. అట్లాంటి వాడు. ఒక మామూలు ధనవంతుడు ఏమన్నాడంట? కొంత పంట పండితే కొంత కాంట్రాక్ట్లు వస్తే ఏమన్నాడు? నా ప్రాణమా బో తినుము, తాగుము, సుఖించుము. దావీదు మహారాజు ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు కదా. వెండి రథాలు, బంగారు రథాలు, వజ్ర వైడూర్యాలు ఉన్న సొలొమోను ఏమన్నాడు? సమస్తము వ్యర్థం, సమస్తము వ్యర్థం, అన్నీ వ్యర్థం. ఏందంటే అన్నింటి పరిశీలించి చూసినాడంట ఆయన కూడా. తోటలు అవి ఇవి అన్నీ చూశాడు, అన్నీ వ్యర్థం, ఏమీ లేదు. కాబట్టి ఈ ఉడంబడి కింద ఉన్న వారికి అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. మనము జాగ్రత్తగా ఆశీర్వాదాలను చూసుకోవాలి. అన్నీ ఇట్ ఈస్ గ్రాంటెడ్. అది గ్రాంట్ అయ్యేదాన్ని మనం డ్రా చేసుకోవాలి. తాళపు చెవులు ఉండేదాన్ని ఏంటికి? ఇప్పేదానికే కదా. ఊరకనే పెట్టుకొని తిరిగేది కాదు, బైబిల్ సంఖ్యలో పెట్టుకొని తిరిగేది కాదు. దాన్ని ఉపయోగించాలి. ఆ తాళపు చెవిని ఉపయోగించి అనేక మేళ్ల చేత మన బ్రతుకులు నింపుకోవాలి. సరే, ఒక చిన్న మాట ధ్యానం చేద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. గుడ్. మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయి గలవాడొకడుండెను. శాస్త్రులను పరిచయులను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండెరు. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఊడ్చి చేయి గలవానితో
నీవు లేచి మద్యం నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను. వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడెను. ఇక్కడ ఒక స్వస్థపరిచిన ఒక ప్రభువును మనం చూస్తూ ఉన్నాం. ఆయన భూమి మీద సంచరించిన కాలాల్లో అనేకులను బలహీనతల నుంచి స్వస్థపరిచాడు, రోగులను స్వస్థపరిచాడు, రకరకాల రోగులను స్వస్థపరిచారు. కన్ను లేని వారికి కళ్ళు ఇచ్చారు, కాళ్ళు లేని వారికి రకరకాలుగా, చనిపోయిన వారిని కూడా లేపి వారిని అప్పగించారు వారి కుటుంబాలకు. అలాగూ ప్రభు ఇక్కడ కొంతమంది వాళ్ళు అడిగినప్పుడు ఆయన కరుణించి బాగుపరిచాడు కదా. నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అని అడిగి ఇచ్చాడు ఓసారి. ఇక్కడ కూడా అతన్ని చూసి పిలిచినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక రోగి ఉన్నాడు. ఆ రోగి ఉండే ప్రదేశం ఏడున్నాడు? రోగి కాదు, ఊచ చెయ్యి అంటే ఏం చెప్పండి? మనిషి అంతా బాగా లావు ఉన్నాడు, కానీ కాలు ఇంతలా, చెయ్యి ఇంతలావే ఉంది. ఏం చెయ్యి? కుడి చెయ్యి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏం చెయ్యి? కుడి చెయ్యి. మనం జాగ్రత్తగా ధ్యానిస్తే కుడి చేయి ఊచ చేయగలవాడు. పాపం ఏమి ఊగుతూ ఉంటుంది అంతే వరకనే. ఎవరికి సహాయపడలేదు, ఎవరికి భద్రత ఇవ్వలేదు, ఎవరిని ఆదుకోలేదు, ఎవరిని ఎత్తుకోలేదు, ఎవరిని చేయలేదు, ఏమీ చేయలేదు. ఊచ చేయగలవాడు. ఈ మాటలు వింటా అన్నప్పుడు మనం కూడా ఆలోచించాం, మనలో ఏమి ఊచతనం ఉంది, ఏమి బలహీనత ఉంది అనేది ఆలోచిస్తూ ఉండాలి. మీరు ఒక పక్క వాక్యము తన పని తాని జరిగిస్తూ పోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే కుడి అనేది మనం ఆలోచించాలా. తర్వాత కలయ చూశాడు ప్రభు. ఆయన చూపులు ప్రత్యేకం. కానుకలు వేయిచున్న వారిని ఆయన అయ్యో అదేంది వేరే కదా, పార చూడండి ఒకసారి నా వైపు, మీరు ఎక్కడ చూస్తారు కదా. కలియ చూస్తే రకరకాల చూపులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మన కానుకలను పారచూస్తూ ఉన్నాడు. మన మనసులను, నరుని ఆంతర్యమును, ఇక్కడ కూడా ఆ మాట ఉంది కదా, వారి మనసుల్లో ఏమున్నాయో గ్రహించినట్ట. అయితే వారి ఆలోచనలు ఎరిగి ప్రాణహత్య చేయుట. వాడిని లేచి నిలబడమన్నాడు, లేచి నిలబడ్డాడు. ఆ వ్యక్తికి ఉన్న క్వాలిటీస్ కొన్ని గమనించండి. ఆ ఊచ చేయగలవాడు తన ఊచతనమును బట్టి ఇంట్లోనే కూర్చోలే. ఇంట్లో కూర్చున్నాడా? ఎక్కడికి వచ్చాడు? సమాజ మందిరంలోకి వచ్చాడు. సమాజ మందిరంలో బోధించేవారు, వాక్యం చదివేవారు. ప్రభువు కూడా మందిరానికి వెళ్ళి బోధించేవాడు, చదివేవాడు వాక్యం కదా. అన్ని మంచి వాడుకలు ఆయనవి. ఈయనకు కూడా మంచి వాడుకుంది ప్రభువు వల్లే. ఈయన కూడా ఏం చేస్తానంట, సమాజ మందిరంలోకి వెళ్ళాడు. కానీ అబద్ధంగా ప్రత్యక్ష దేవుని చూశాడు ఆయన కదా. దేవుని చూడడం మాత్రమే, మనిషిగా ఉన్న దేవుని చూశాడు, ఆయన దయను చూశాడు, ఆయన అధికారాన్ని చూశాడు, ఆయన చేత మేలు పొందాడు. మనం కూడా మందిరంలో ఆయన దర్శించాలి. ఆయన మాటలు మనకు దొరకగా వాక్య రూపంలో ఉండగా మనకు ఏ రకంగా మనతో పరిచయం అవుతాడో చూసుకోవాలి. ఏ రకంగా అయినా సరే. ఇక్కడ చూస్తే సమాజ మందిరంలో ఉన్నాడు. యూదులకు మామూలుగా ప్రధానమైనది సమాజ మందిరమే ఎక్కువ. వాళ్ళకు అంతకుముందు ఏముండేది? ప్రత్యక్ష గుడారం ఉండేది. ప్రత్యక్ష గుడారం తర్వాత దేవాలయం వచ్చింది. ప్రత్యక్ష గుడారం తర్వాత దేవాలయం పరరాజుల చేతిలో పడినప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారు? సమాజ మందిరాలు కట్టించుకున్నారు. సినగోగ్స్. ప్రతి యూదుని ఊర్లో సమాజ మందిరం తప్పనిసరిగా ఉంటుంది. మనకు కూడా ఉన్నాయి. గుంటూరు ప్రాంతంలో, బెంగళూరులో,
బాంబేలో యూదులు ఉన్న చోటంతా సమాజ మందిరం ఉంది, వారికి మందిరం ఉంది. మనకు కూడా ఉంది మందిరం కదా, హోరేబు మనది, హోరేబు మందిరం మనది. మందిరానికి నీ ఊచతనం కనిపించకుండా ఉండేటట్లు ఏమన్నా చేస్తున్నావు? నువ్వు రావాలి మందిరానికి కదా. ఈయన వచ్చాడు, సమాజ మందిరంలోనికి వచ్చాడు, సిగ్గుపడలే. తన చెయ్యి ఇట్లుందే చూస్తే ఏమంటారు? ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఒక సోదరి రాలేదంటే మాకు తెలిసిన విషయం ఏమంటే మ్యాచింగ్ లేదు, దొరకలేదు, మ్యాచింగ్ దొరకలేదు అమ్మకు. ఎక్కడ మ్యాచింగు? ఎక్కడికి వెళ్ళాలి మ్యాచింగ్ వేసుకొని? అన్న మ్యాచింగ్ దొరకలేదని చెప్పింది. వేరే వాళ్ళు స్త్రీలు మాట్లాడుకుంటూ మేము విన్నాం. ఇదేంద్ర మ్యాచింగ్ ఏడా? మ్యాచింగ్ దొరకలేదా? ఇంకో ఆయనకు ఏమన్నా ఈ పొద్దు మందిరానికి రాలేదంటే చిన్న పనుండి అన్నా అంట. ఎంత పని? ఇదేం పని? చిన్న పని ఇది? చిన్న పనుండి రాలేదన్నా. చిన్న పనుంటే పక్కన పెట్టేస్తావా ప్రభువుని? మనం మందిరంలోకి రావాలి. చిన్న పని ఉందని సాకులు కదా, వాళ్ళు కూడా విందుకు పిలిచినప్పుడు ఏంటంటో చెప్పినారు సాకులు పాపం. మనం కూడా అట్లాంటివే చెప్తా ఉంటాం. ఈ పొద్దు మా ఆఫీసర్ రమ్మన్నారు, మీరే చెప్తారు కదన్నా ముష్కరులైన అధికారులకు లోబడి ఉండమని. మరి మేము పోలే కదా సండే కూడా అంట. సండే నేను ఒక 2 hours ఎవరికి కనపడను, మా అధికారికే చెప్పు పర్వాలే. మా దగ్గర మున్సిపాలిటీలో పనిచేసే కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, వారి కమిషనర్కి చెప్పేస్తారు, సార్ సండే మేము రాము, 10 నుంచి 1 గంట వరకు మమ్మల్ని డిస్టర్బ్ చేద్దాం. 1 గంట నుంచి రాత్రి 10 వరకు పని చేయమంటే కూడా చేస్తాం కదా. పని ఒక్కోసారి మనల్ని బంధిస్తూ ఉంటుంది. మన వయస్సును ప్రభుత్వం కొనుక్కుంటా ఉంది, అంతే కదా. ప్రైమ్ టైం మన వయసు 9 గంటలు, 24 గంటల్లో 9 గంటలు వాళ్ళు నీకు ఇంత జీతం ఇస్తాం నువ్వు రా. ఎన్ని గంటలు? 10 గంటలు, 9 గంటలు కొనేస్తుందే. మన వయసునంతా పర్చేజ్ చేస్తాం. ఆయన స్వరక్తం ఇచ్చి కొంటే 2 గంటలు రాలేవా? జీతం ఇచ్చే ప్రభుత్వానికి 8 గంటలు 10 గంటలు ఊడిగం చేస్తావా? మన వయస్సును కొంటా ఉంది. ప్రభువు పని మనకు కొద్దిగానే, ఒక బైబిల్ స్టడీ ఉంటుంది, ఒక ప్రార్థనా కూడిక ఉంటుంది, ఒక ఆరాధన కూడిక ఉంటుంది, ఒక గృహ విజిటింగ్ ఏదైనా ఉండొచ్చు. దీనిలోకే ఎంత టైం చెప్పండి? కైసరుకు ప్రభువుకు ఇస్తాండారా? కైసరు అంటే ఇదే ప్రభుత్వ ఉద్యోగానికి ఆయనకి ఏంటి? ప్రభువు సమయం వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దీనిలో క్రమకూడికలు అని కొన్ని ప్రాంతాల్లో ఉంటారు కదా. ఏమంటారు మీరు చెప్పండి ఒకసారి, ఏమంటారు? క్రమకూడికలు. క్రమం అంటే మనకు క్రమము నేర్పించే కూడికలు, క్రమకూడికలు అంటాం. మనమంతా నియామక కూడికలు అంటాము, లేకపోతే ప్రత్యేక కూడికలు అంటాం. కానీ చాలా ప్రాంతాల్లో క్రమకూడికలు, ఆదివారం కాక మిగతా కూడికలన్నీ క్రమకూడికలే వారికి. క్రమకూడికి వస్తున్నావా? ప్రార్థనా కూడికి వస్తున్నావా? కొంతమంది నిజంగానే మేము కూడా ఆశ్చర్యపోం, మాకు కూడా అంతే అదే ఇది ఉంది. 130 మంది 150 మంది వస్తే ఏమిటికి ఆదివారం ఆరాధనకు బాగా ఫుల్గా ఉంటుంది. బుధవారం నియామక కూడికి వచ్చేసరికి కొంత సంఖ్య తగ్గిపోతుంది, 20 మందికి 30 మందికి వస్తారు కదా. శనివారం ప్రార్థనకి 5 మందే ఉంటారు. ఇదేమి? అందుకే సవిసారం లేకుండా ఉండద్దండి. సవిసారం లేనివి ఏంటేంటో బయట పనులు చేసేదానికంటే మందిరానికి వచ్చి ఆయన ఆవరణలో గడిపినా కూడా మంచిదండి కదా. నీ మందిరంలో గడుపుట, ఒక దినం గడుపుట, ఇక్కడ 2 గంటలు గడిపితే 2000 గంటలు, అంతే లెక్కాచారం. మరి లెక్క అప్పచెప్తావా ఎప్పుడన్నా? దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు, నిన్ను లెక్క అడుగుతాడు. స్పిరిచువల్ మ్యాథమెటిక్స్ కూడా తెలిసిండల్లా నీకు. స్పిరిచువల్ మ్యాథమెటిక్స్ తెలుసా మీకు? ఆ మాట ఏంటివి అవి? స్పిరిచువల్ మ్యాథమెటిక్స్ అంటే ఆత్మీయ లెక్కాచారాలు. ఆత్మీయ లెక్కాచారాలు మనకు తెలిసిండల్లా. మ్యాథమెటిక్స్ అంటే ఏంటివి? ఎన్ని ఉన్నాయి? ఏంటండి చెప్పండి, మీరు చెప్పాలా. మ్యాథమెటిక్స్లో ఏమేమి ఉన్నాయి?
చెప్పండి రా, మ్యాథమెటిక్స్లో ప్లస్ మైనస్ డివైడెడ్ బై మల్టిప్లికేషన్ కదా. తెలుగులో కూడుట, తీసివేయుట, భాగించుట, హెచ్చించుట. అర్థమవుతుందా? ఆత్మీయంగా లేవా లెక్కాచారాలు? భాగించేటివి భాగించండి, దశమ భాగాలు, ఇంటి ఆదాయం భాగించేటివి భాగించి ఇవ్వండి, తీసివేసేటివి తీసివేయండి. ఏంటి తీసివేయాలా? పనికిరాని తీగలు. ఏం తీసేయాలా? మీలో పనికిరాని, మీరు మరింతగా ఫలించే నిమిత్తము మీలోని పనికిరాని తీగలను తీసివేతలు నేర్చుకున్నారు బాగా. నేను హెచ్చింపుల్లో బాగా ఘనత, అది అతిశయం. 4 ఎకరాలు ఉంటే అబ్బా కన్నులు ఆడబెట్టుకుని నడుస్తూ ఉంటాను. ఎంటెక్ చదివితే పైన ఉంటాయి కళ్ళు. అవే మనం అతిశయమా? 3 మనం చేయాలి, 1 ప్రభు చేస్తాడు. 3 ఏంటివి? కూడేటివి. కూడికలకు రాకుండా మానవద్దు. కొందరు మానుకొనిచున్నట్టుగా కూడికలకు వచ్చుట మానద్దండి. మీరు ఏ కూడికైనా సరే మందిరంలో జరిగే ఏ కూడికైనా సరే మీరు రావాలి, మీ ముఖం కనపడాలి. అప్పుడు బాగుంటుంది కదా కూడిక. కొందరు కూడికలకు రావాలి, తీసివేసేటివి తీసివేయాలి, భాగాహారాలు బాగా చేయాలి, దేవుని సమయం దేవునికి ఇవ్వాలి, దేవుని డబ్బు దేవునికి ఇవ్వాలి. హెచ్చించేది మటుకు చేసుకోవచ్చు. ఆయన బలిష్టమైన చేతిని అని వాడినాడన్న. తగిన కాలంలో మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుల అతిశయమా? దీన మనస్కులై ఉండాలి, తగ్గి ఉండాల. మనం పొద్దున్నే అబ్రాహామును చూసుకున్నాము. ఎక్కడ చూసినా వినయము, సాష్టాంగము, మృదువైన మాటలు. చిన్నకన్నా చిన్నవారిని కూడా నేను రక్షణ పొందేదానికి రామలింగారెడ్డి అన్న కారణం. ఆయన నేను చిన్న కాంట్రాక్టులు కడపలో చేసేవాడినప్పట్లో డీఈగా వచ్చారు. డీఈ మాకు చిన్న కాంట్రాక్ట్స్ అన్నీ ఇస్తారు, ఇచ్చే హక్కు ఉండేది అప్పట్లో. చిట్ అగ్రిమెంట్స్ అని రకరకాల ఇవి. మొదటిసారి క్యాంటీన్లో కలిశాను ఆయన్ను. ఒక్కడే ఉన్నాడు, ఏదో తింటా ఉన్నాడు. ఆయన సాధారణమైన డ్రెస్, అసలు ఒక వైట్ షర్ట్ ఏదో మామూలు. ఆయన ఏమో హోటల్ ఆయనేమో అనుకున్నట్టుగా అనుకున్నాను నేను. బ్రదర్ ఏముంది అన్న. ఆయన ఏమీ దానికి సంశయపడలే. బ్రదర్ ఇక్కడ పూరీని ఇడ్లీ ఏదో దొరికినట్టుంది బ్రదర్ అంటాం. సరే యాదవుడు తీసుకురాపోండి. ఆయన తింటా ఉన్నాడు. ఏమనలే, నన్ను ఏమనలే. ఇస్తారు బ్రదర్, ఇస్తారు, కొంచెంసేపు వెయిట్ చేయండి అన్నాడు. ఈ లోపల అటెండర్ డఫేదార్ వచ్చినాడు. ఆయన చూసి నువ్వెందుకు వచ్చినారంటే, డీ సార్, కొత్త డీ సార్. మా ప్రాణాలు, చిన్న ప్రాణం అప్పుడు మాకు, చిన్న కాంట్రాక్టర్, ప్రాణాలు పైకి పోయినట్టయితే. రూమ్ లేకపోతానే ఆ అబ్బాయిని పిలిచాను లోపలికి. భయం వేసింది. సార్ ఏమంటాడో అని. సార్ ఏం పేరు నీ పేరు? విల్సన్ సార్. ప్రభుని నమ్ముకున్నావా? నా జీవితాన్ని మార్చిన మాట అది. ప్రభుని నమ్ముకోవడం ఏంది? డీ మాట్లాడడం ఏంది? డీ గారు పెద్ద ఉన్నతాధికారి ఎలక్ట్రికల్లో మాకు. ప్రభుని నమ్ముకున్నావా? ఎక్కడికి పోతున్నావు సహవాసానికి? నమ్ముకోవడం ఏంది సార్? నేను మా నాయన క్రిస్టియను, మా తాత క్రిస్టియను, నేను క్రిస్టియన్. నమ్ముకున్నావా? రక్షింపబడినావా? అట్లయితే రక్షణ లేకుంటే మనం బెరాక మందిరానికి రాపా, ఆదివారం ఉంటుంది, మేమంతా చెప్తా ఉంటాం. ఎంత తగ్గింపు. ఆ తగ్గింపు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఆయన తగ్గింపు ఎట్లుంటుందో. నన్ను పట్టుకునే చాలా శ్రమపడ్డాడు ఆయన. చార్లెస్ విగ్ గారు బెరాక మందిరంలోనే నాకు బాప్తిస్మం ఇచ్చారు. ఆయన కారున్నా వాడేవాడు కాదు, చిన్న చేతక్ స్కూటర్ ఏదో, దాంట్లో వచ్చేవాడు. ఎక్కడ నిలబడినా, బాబు మీటింగ్ ఉంది పదాంరా, దొంగల చెరువులో అప్పుడు కొత్తగా ప్రారంభించినారు, మీటింగ్ ఉంది వస్తావా అనేవాడు. ఏంది నాకు మత పిచ్చి పట్టింది ఆయన. అప్పుడు మేము యూత్ అంటే చాలా ఇదిలే. అట్లా ఆయనకు ఎదురు సమాధానం చెప్పాను. మీరు ఎక్కడ పోతున్నావో అంటే అదే పనిగా,
సార్ సినిమాకి పోతున్నాను సార్ అనేది అదే పనిగా అనేది. చూడండి అలా ఎంతగా నన్ను ఆయన సినిమాలో ఏముంటుందయ్యా, సినిమాలో నేను మంచిని గ్రహిస్తాను సార్. ఎంత టాలెంటో యూత్కి. అదే మంచిని గ్రహిస్తారా చెప్పండి? సెల్లుల్లో ఏంటి గ్రహిస్తారు? సినిమాల్లో సెల్లుల్లో ఏంది లేదు. అట్లా వాదించి నాతో ఏమాత్రం విసుగుపడలేదు ఆయన. నేను పోయినప్పుడల్లా 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించేవాడు టైం. ఇతర కాంట్రాక్టర్లకి అసూయ నేనంటే, ఏంది అంత క్లోజ్ అంటే, నాకు చాలా క్లోజ్ డి అనేది. లోపల ఏం మాట్లాడింటాడు, ఏం మాట్లాడతాడు, రక్షింపన్నావా, వాక్యమా, ఏంది కథ, ఎప్పుడొస్తావు, ఏది కూడిక. నా జీవితాన్ని ఆయన మార్చినవాడు, నన్ను పెంచినవాడు వరప్రసాద్ రెడ్డి, కానీ నన్ను కనినవాడు కదా ఆయనే. నిజంగా ఎంత తగ్గింపు. ఆయన చూసి 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 ఏందీనా అనుకునేవాడిని. ఆ హోదాలో ఉండి ఏంది ఆయన అనుకొని లాస్ట్కి ఒక రాత్రి వేళ నేను కూడా మరి ప్రభువును అంగీకరించి ఆయనకు బిడ్డగా మారాను. ఆయనే తీర్మానం చెప్పిన వెంటనే ఎంత సంతోషపడినాడంటే ఆయన ముఖం వెలిగిపోయింది. ఇవన్నీ గుర్తు చేసుకుంటా అంటే కూడా సంతోషం అనిపిస్తూ ఉంది. నిజంగానే అప్పుడు ప్రభువుని నమ్ముకొని చార్లెస్ విగ్ గారు, రామలింగారెడ్డి గారు, వాళ్ళిద్దరే బరాక తొట్టె ఉండేది, దాంట్లో బాప్తిస్మం ఇచ్చారు. నిజంగానే అప్పటి నుంచి మా జీవితం నిజంగానే ప్రభువు నేను బాగా అప్పుడు సమస్యల్లో ఉండేవాళ్ళు. కాంట్రాక్టరే కానీ డబ్బులన్నీ లేవు, అన్నీ ఇరకపోయినాయి. డబ్బుంటే ఏమైనా చేయొచ్చు అనే తత్వం ఆ యూత్లో మాకు. అవి ఏమైనా చేయొచ్చు, ఎనీథింగ్ వీ కెన్ పర్చేజ్, ఏమైనా కొనొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే టైప్లో ఉండేవాడిని. డబ్బు సమస్యలతోనే నాతో మాట్లాడాడు దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును. చదువుతాను, నాకు ఇంట్లో బైబిల్ కూడా లేదు. ఆ గిడియన్స్ వాళ్ళు ఇచ్చిండే ఎర్ర బైబిల్, ఇంతలా అప్పుడు ఎర్ర బైబిల్ ఇచ్చి ఆ బైబిల్ చదువుతా ఉన్నా. 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు. మీ తండ్రి కుమారునికి ఏమిది గుడ్డుని అడిగితే తేలిస్తాడా, రొట్టె అడిగితే ఇంకేందని ఇస్తాడా, రాయిస్తాడా? ఆ మాట నన్ను మార్చినది, ఆ మాట మార్చేసింది. అట్లానా ఈ రాత్రికి అడుగుతాను నేను, నా సమస్యలు తీర్చండి, నా చింతలు తీర్చండి, నాకున్నవన్నీ తీర్చేయండి సమస్యలు. నా రాత్రి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు నేను స్వార్థంగా అడుగుతానని అనిపించింది, కానీ కాదు. ఈ లోకం డబ్బు ఆయనకు తుచ్చం. అందుకే అడిగినప్పుడు ఆ సమస్యలన్నీ తీర్చుకుంటా వచ్చేసాడు. అన్నీ సరి చేశాడు. తన మందిరంలో పెట్టాడు, అది చాలా ముఖ్యం. తన పిల్లల మధ్య పెట్టాడు, అది ఒక చిన్న ఇది. ఇక్కడ ఏమున్నాడు, మనం ఏం మాట్లాడుతున్నామంటే సమాజ మందిరంలో ఉండుట. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. నాకు అప్పులోనే ఊచచేయి ఉండేటప్పుడు ఆ చెయ్యి మందిరంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఆ ఊచతనం పోయింది. అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తే అక్కడ కుడి చెయ్యి ఎందుకు రాయించాడో దేవుడు కదా, కుడి చెయ్యి అని రాయించాడు. కుడి చెయ్యి, ఊచ చెయ్యి అనొచ్చ కదా. పరిశుద్ధ గ్రంథంలో ఏది రాసినా, ఏది చేసినా, ఏది అక్షరమైనను పొల్లైనను తప్పుండదు. కాబట్టి ఇక్కడ కుడి అనే మాట కూడా మనము చూద్దాము. మరి విషయాలు మనం గమనిస్తే, నీ చెయ్యి చాపమని అన్నాడు, వెంటనే చాపాడు. కాబట్టి చెయ్యి బాగలేకపోయినా, ఇబ్బంది అయినా, మందిరానికి వచ్చే అలవాటు మనము చేసుకుంటే మంచిది. మరి కొన్ని విషయాలు మనం చూస్తే, కుడి చెయ్యి అనేది మనము ధ్యానం చేస్తాము. కుడి చెయ్యి అనేది చాలా ప్రాముఖ్యమే. పరిశుద్ధ గ్రంథంలో కుడి చెయ్యికి ప్రాముఖ్యత ఉందా లేదా? హిందువులు ఎవరైనా కుడి కాలు పెట్టు అనేది, కుడి చెయ్యితో ఆశీర్వదించేది ఏ చెయ్యి? కుడి చెయ్యి ఆశీర్వదించేది, ఎడమ చెయ్యితో ఎవరు ఆశీర్వదించి. మొన్నప్పుడు ఏదో ఆకుకూరలు కొనుక్కుంటే
అగోనా అని 50 రూపాయలు ఇస్తే కుడి చేత్తో ఇవ్వండి సార్. 50 రూపాయలు ఏంది? కుడి అనేది కొంత మనము ధ్యానం చేద్దాం. కుడి చెయ్యికే జబ్బు వచ్చింది పాపం, వీనికి కుడి చెయ్యికే జబ్బు వచ్చింది. కుడి అనేకి మంచి అర్థం ఉంది. ఏదైనా మనం ఆ తాలిబొట్టును కూడా కుడి చేత్తో తాగాలని ఏదేదో ఉన్నాయిలేండి. మనం కూడా కొంత మిశ్రిత జనం అయిపోతున్నాం అప్పుడప్పుడు. కొన్ని పెళ్లి చూపులు నలుగురు పోతున్నారా, అవుదొద్దు ఏందో నలుగురు పోతే ఏమవుతుందో, 6 మంది అయ్యొద్దు, బేసొద్దు, సరొద్దు, అదొద్దు, ఇదొద్దు. పిల్లోనికి అవేంటో దిష్టి ఇడియండి అని చెప్తా అంటారు. మా చిన్న పిల్లోడు అడిగాడు మొన్న పుట్టింటే, పక్కింటి ఆయన వచ్చి అడ్వైజ్ మనం ఏం చేస్తుంది, కొన్ని పరక పుల్లలు అట్లాంటి అది కిందికి నిలబెడితే పటపట ఎట్లా అంటాయి, బాబ్బా పటపట అంటాడాయక అనవా అంటాయి. మనం ఏందో ఆకర్షణ. ఇంకా పెళ్ళిళ్ళలో అయితే కొన్ని తప్పిపోతూ ఉంటాం నిజంగానే. కొన్ని నలుగులేనేటి, పసుపులేనేటి, పూసుకోవడాలు, రాసుకోవడం, ఇవన్నీ కొంచెం ఇదవుతాడు. ఇక్కడ కూడా మన దేశంలో కుడికైతే మంచి విషయం ఉంది. బైబిల్లో కూడా ఒక మంచి స్థానము కుడికి ఉంది. కుడి ఆదికాండం 48లో చూడండి ఒక మాట ఉంది. తన ప్రియకుమారుడు యోసేపు కుమారులను ఆశీర్వదించినప్పుడు ఏం చేసినాడు ఆయన, కుడి చేయి పెట్టి 48లో కదా, ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి కుడిది. ఇప్పుడు ఆయనకేముంది, ఆశీర్వాదం ఇచ్చే ఇది లేదు పాపం, ఆ బాధ్యతలు ఊగుతాము. చదువుతారా ఆ వాక్యం తీసారా 48? యోసేపు ఎఫ్రాయిము తల మీద తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయేను, అది అతనికి ఇష్టం. అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని. కుడి చేయి అనేది తల మీద పెట్టి పెద్దలు దీవించేదానికి ఉంది కదా. ఫరో మహారాజా చక్రవర్తి ఆయన అప్పట్లో. ఫరోను ఎవరు దీవించారండి? ఎవరు? యాకోబు ఎవరు? ఒక మామూలు మనిషి. నేను జీవించిన సంవత్సరంలో, ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఎట్లున్నాయాడ, నేను జీవించిన సంవత్సరాలు ఎట్లున్నాయి. నేను ఒక దైవదాసును మీ మందిరానికి ఎంతమంది వస్తారనంటే, మా మందిరంలో రొట్టె విరుచువారు 28 మంది అన్నాడు. పోయమ్మ, నాకు భయం వేసి ఈయనతో ఏం మాట్లాడతా. మిగతా వారు సున్నాలు వస్తుంటారు, పోతూ ఉంటారు, గెస్ట్లు, అతిథులు. మా మందిరంలో రొట్టె విరుచువారు ఏం చెప్తున్నాడు ఆ పెద్ద ఆయన? యాకోబుడు అట్లే సమాధానం చెప్పినాడు ఫరోకు, నేను జీవించిన సంవత్సరములు బహు ప్రయాస. చెయ్యెత్తి ఫరోను దీవించి, మన పరిస్థితి ఏంది? మోడీనైనా దీవించే పరిస్థితి మంది. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా మనం ఆయన కోసం ప్రార్థన చేస్తాం. మన ముష్కరులే కావచ్చు, ఏమైనా చేయొచ్చు. మనం ఏం చేస్తాం? మన నియమకుడికల్లో మా రాజ్య పాలకులకు మా ఎడల మంచి మనసు దయచేయమని ప్రార్థన చేస్తాం. మాకు వ్యతిరేక చట్టాలు చేయకుండా ఆయన సక్రమంగా రాజ్యపాలన చేసే తెలివి అనుగ్రహించమని చెప్తాం. చేస్తామా లేదు? చేస్తాం, అందరికీ చేస్తాం. మనము ఆశీర్వదించేవాళ్ళం, కుడి చెయ్యి ఎత్తేవాళ్ళం. మోషే చేతులు ఎత్తినప్పుడు విజయం, చేతులు దించితే ప్రయోజనం. ఇట్లాగే చూస్తే కుడి చెయ్యి రక్షణకు గుర్తుగా ఉంది. చూడండి, నిర్గమకాండం 15-12 చదవండి. నీ దక్షిణ హస్తమును చాపితే, చూసారా, భూమి వారిని మింగివేసెను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ కృపచేత కోడికి. మోషే గానం చేసిండే కీర్తన అది. మోషే గానం చేసిన కీర్తన. ఏమంటున్నాడు? నీ దక్షిణ హస్తం అంటే ఎట్లా? కుడి చెయ్యే. ఎట్లా? సూర్యునికి ఎదురుగా నిలబడుకొని చేతులు చాపండి. సూర్యుడు ఎదురుగా ఏముంటుంది? సూర్యుడికి అది తూర్పు, సూర్యుడు ఉదయించే దిక్కు. వెనక భాగం పడమర. ఈ పక్క ఎడమ చెయ్యి ఉత్తరం,
కుడి చెయ్యి అందుకే దక్షిణ హస్తం. నీ దక్షిణ హస్తము చాపితివి, కుడి చేయి. ఆయన కుడి చేయి చాపేవాడు. కీర్తనలో కూడా ఉంది చూడండి ఆ మాట. ఇంకా దక్షిణ హస్తం అనకుండా ఏదో భయపడతారన్నట్టుగా కీర్తనలో మామూలుగా ఉంది. 17:7 దక్షిణ హస్తం. నీ శరణుజొచ్చు వారిని వారి మీద లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఆయన పేరేమిది? ఆయన పేరు కుడి చేత రక్షించేవాడు. నీ శరణుజొచ్చిన వారిని కుడి చేత రక్షించేవాడు. కుడి చేత, కుడి చేయి. ఆయన ఇందాక మన వాళ్ళు చెప్తాన్నప్పుడు బలిష్టమైన చేతి కింద. ఆ చెయ్యి ఎట్లాంటిది? సృష్టిని మాట మాత్రము చేత కలగజేసిన చెయ్యి అది. ఆ మాటలు మనం చూస్తే ఇక్కడ కుడి చేత రక్షించువాడా అని ఉంది. మనం కూడా మరి ఏదైనా జాగ్రత్తగా పట్టుకోవాలంటే ఏ చేయి వాడతాం చెప్పండి? కుడి చేయే వాడతాం ఏదైనా జాగ్రత్తగా పట్టుకోవాలంటే. అట్లాంటి పరిస్థితి ఆ అబ్బాయికి లేదు. జాగ్రత్త, భద్రత ఏది లేదు ఆ చేతిలో, ఏంది లేదు. ఊర్చ చెయ్యి. మూడోది న్యాయాధిపతుల్లో ఒక మాట చూడండి, 4:21. ఆమె కూడా బలానికి సాదృశ్యంగా కుడికి వాడతాము. అక్కడ సీసేరు, హెబేరు భార్య అయిన మయోలు చేసిన సాహస కార్యం ఉంది. అక్కడ ఆ సీసేరు తన సుత్తి మేకుతో కుడి చేత పట్టుకొని కుడి చేత గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కనదలలో దిగగొట్టాను. బలానికి సాదృశ్యంగా, శత్రువును చంపేదానికి సాదృశ్యంగా కదా. శత్రువును చంపేదానికి. మన శత్రువు ఎవరు చెప్పండి? సాతానుడు. రకరకాలుగా పేర్లతో పిలుస్తారు ఆయన. ఇంకా ఇక్కడ చూస్తే ఇంకొకటి, కుడి చేయి అనేది బలానికి సాదృశ్యం. కుడి చేయి రక్షణకు గుర్తు. కుడి చేయి కుడి చేత రక్షింపబడేవారం. తర్వాత కుడి చేయి సంపాదనకు కూడా గుర్తు. అది కూడా చూడండి, కీర్తనలు 78:54. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణ హస్తం సంపాదించిన. ఆహా, ఇక్కడ కూడా దక్షిణ హస్తం ఉంది. తన దక్షిణ హస్తం సంపాదించిన ఈ పర్వతం. పర్వతాలు రాజారావు గారు 7 కొండలు అని చెప్పేవాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో 7 కొండలు ఉన్నాయి అని. మీరు 7 కొండలు అనొద్దండి, మన 7 కొండలు మనకు ఉన్నాయి. ఆ 7 కొండలు రాజారావు గారు చక్కగా కదిరిలో ధ్యానించారు. ఆయన దక్షిణ హస్తం సంపాదించిన కొండ గొల్గొతా కొండ. ఆయన సంపాదించాడు. ఆయన అక్కడే బలయ్యాడు. ఆయన సంపాదించుకున్నాడు. ఆయన మనందరినీ సంపాదించుకునేకి ఆ కొండ మీదకి ఎక్కవలసింది. సంపాదనకు సంపాదన. ఆయన సంపాదించుకుని దేన్ని? మనమల్ని. మనం సంపాదించుకునే దేన్ని? భాగ్యాన్ని. పొద్దున్నే అనుకున్నాం ఆ మాట. సంపాదనకు గుర్తు. సంపాదన. నువ్వేం సంపాదిస్తున్నావు నీ కుడి చేత్తో? మాకు ఒక అధికారి ఉండేవాడు. ఆయన కాంట్రాక్టర్ భాష. నువ్వు కూడా కాంట్రాక్టర్ కదన్నా. కొన్ని భాషలు వేరేగా ఉంటాయి. ఆ కాంట్రాక్టర్ భాష ఆయన దగ్గర పోతే వాళ్ళ పిఏ గారు, ఎస్సీ పిఏ గారు ఫోన్ చేశారు, అన్నా నిన్ను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రమ్మంటున్నారన్నా అని. ఏంది భాష? ఇదేంది? సంపాదన వాళ్ళది ఎక్కువ. ఏమంటున్నారు ఎస్సీ గారు నన్ను? సరే ఎందుకు నా ఇట్లా చిన్నవాడిని అంత పెద్ద ఆఫీసర్ బ్రేక్ఫాస్ట్కి ఒక సీనియర్ కాంట్రాక్టర్ని అడిగితే, అన్నా బ్రేక్ఫాస్ట్ అంటే 2 లక్షలు, లంచ్ అంటే 3 లక్షలు, డిన్నర్ అంటే 5 లక్షలు అన్నా. ఏందాక కోడది?
ఆయన డిన్నర్కి పిలిస్తే 5 లక్షలు ఎత్తబోలు, ఆయన లంచ్కి పిలిస్తే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి పిలిచినాడు నన్ను. భాష ఆ చెయ్యి ఏం సంపాదిస్తుంది? లంచాలు సంపాదిస్తాడు. ఇంకో ఆయన అనేవాడు, అన్నా నేను లంచాలతో వచ్చిన దానికి ఇంట్లో రేషన్ కొనానన్నా. ఎన్ని నీతి నియమాలో కదా. ఇంట్లో రేషన్ కొనాలంట, కడుపుకు తిననన్నా. అది మంచిదే? మనం సంపాదించేది నీతివంతంగా, న్యాయవంతంగా, ఆయన తూనిక గుండ్లు, ఆయన తక్కెడ, ఆయన త్రాసు ఖచ్చితంగా ఉంటుంది. మనకు వచ్చే దాంట్లో మీకు మీ జీతాలతో తృప్తి కలిగి ఉండు అని దేవుడు అసలు ఇచ్చిన. మీ జీవితాలతో ఆ సైనికుల దగ్గరికి పోయినప్పుడు మీ జీతాలతో తృప్తి కలిగి ఉండండి. కాబట్టి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. కుడి సంపాదనకు గుర్తు, కుడి ఎడమకు విరోధమా లేదా? కుడివైపున ఎవరిని పెట్టినాడు దేవుడు? గొర్రెలు. ఎడమవైపున మేకలు. శరీరము ఆత్మ, కుడి ఎడమ. శరీరం ఏంది చెప్పండి ఇప్పుడు? ఎడమ. శరీరం ఎప్పుడూ ఆత్మకు వ్యతిరేకంగా ఆరోపిస్తూనే ఉంటుంది, ప్రతిరోజు, ప్రతిసారి. కుడి ఎడమ. మందిరానికి టైం అవుతుందంటే సరేలే ఇంకొంచెంసేపు ముడుచుకొని పండుకో బాగుంటుంది. ఆదివారం సువార్తకు పిలిచారు, తెల్లారి పోవాల బజారు కంటే అప్పుడు వచ్చే నిద్ర ఎంత టేస్ట్గా ఉంటుందో వాళ్ళు. ఇంకా కొంచెంసేపు సామెతల్లో ఉంది కదా, ఇంకొంచెంసేపు ముడుచుకుందాం, ఇంకొంచెంసేపు పండుకుందాం. సాతాను కార్యాలు. మీటింగ్ ఉందంటే ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. ఏంటో ఒకటి ఆత్మీయమైన దాంట్లో, ప్రతి దాంట్లో కూడా ఆయన దూరుతూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా. మరి ఆ కుడికి ఎడమకు మరి ఆ సంపాదనకు గుర్తుంది. అలాగే ఆ రోజు కుడి చేయి సహవాసానికి సూచనగా ఉంది. ఒక మాట చూడండి, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు సున్నతి పొందిన వారికి సున్నతి పొందిన వారికి అపోస్తలునవుటకు పేతురునకు సామర్థ్యం కలగజేసిన. బాగా జాగ్రత్తగా మాటలు గమనించండి. పేతురుకు సామర్థ్యము కలగజేసిన దేవుడే అన్యజనులకు అపోస్తలుడవునకు నాకును సామర్థ్యము కలగజేసినని వారు గ్రహించినప్పుడు. ఎవరు? శిష్యులంతా. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి ఇది అండర్లైన్. తమతో పాలివారమగునట్లు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి కదా. పౌలు ఈక్వల్. పౌలు అన్యుడు అనుకున్నారు అప్పుడంతా. అయ్యో ఆయన చంపేసేవాడు అనుకున్నారు. కానీ ఆయన ప్రభు ఇచ్చిన కృపను కనుగొని చూసి కదా, ఆయన చూసి మన క్రియలు, మన విశ్వాసాన్ని, మన ప్రవర్తన అంతా కూడా ఇతరులు చూసినప్పుడు కూడా ప్రభువు కనపడతాడు. వాళ్ళకు ప్రభు కనిపిస్తున్నాడా, ఇంకొకరు కనిపిస్తున్నాడా అర్థం కాదు మన ప్రవర్తన కదా. పక్షవాతం వచ్చిన వాడిని ప్రభు దగ్గరికి దించినప్పుడు ఏం చూసినాడు దేవుడు? చదవండి, ఆడేముందో ఏం చేసినారు? ఆ దించిన వారిని చూచనుందా? ఏముంది? వారి విశ్వాసమును చూచి. వారి విశ్వాసాన్ని చూసే దేవుడు. ఎవరు దించినారు? వాళ్ళు నలుగురునా? ఆ నలుగురికి రాండి అన్నాడా? అన్నీలే. వారి విశ్వాసమును చూచి. ఎంత విశ్వాసం! విశ్వాసాన్ని చూసేవాళ్ళు. పై రూపాన్ని లెక్క పెట్టేవాడు కాదు దేవుడు. పై రూపం ఎంతున్నా కూడా ఆ దావీదు, యెషయా కుమారులంతా వస్తుంటే అబ్బా వీడే అనుకుంటున్నాడు పాపం. ఎవరు లేదే అంటే ఒకడు చిన్నోడు ఆడున్నాడు, గొర్రెలు తాగిపోయినాడు. అలా ఆయన ఏమన్నాడు?
వాడు వచ్చేందుకు కూర్చుందాం కదా. మనుషుడు పైరూపమును లక్ష్య పెడతాడు కానీ దేవుడు ఆంతర్యం. మనం ఫోటోలు బాగానే ఉంటాయి కదా, ఫొటోస్ బ్రహ్మాండంగా ఉంటాయి. మనం ఊరిని ఇప్పుడు అట్లా అంటేనే ఫోటోలు మూతులు ముక్కులు అన్నీ సొట్టబోతాడు. లోతు ఫోటో కూడా బాగుంది. గవిని దగ్గర ఉన్నాడు, మందలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్నీ బాగున్నాయి లోతు ఫోటోలు. సాష్టాంగ పడడం బాగుంది. వద్దు వాళ్ళొద్దు, వాళ్ళ దూతలను ఏం చేయొద్దు, నా కుమార్తెలను కావాలంటే తీసుకొని పోండి అనే త్యాగం బాగుంది. అన్నీ బాగున్నాయి. ఏం చేసినాడు చెప్పండి? తడవు చేసెను. అన్నీ ఫోటోలు బాగున్నాయి, ఎక్స్రేలు బాగలేవు. డాక్టరు మనిషిని చూసి చెప్తాడా, ఎక్స్రే చూసి చెప్తాడా? మన వైద్యుడు, పరమ వైద్యుడు కూడా అంతే. ఎక్స్రే చూస్తాడు, పార చూస్తాడు. ఎక్స్రే చూస్తే కథ అంతా అర్థమైపోతుంది. నాయన కుళ్ళిపోయినావు, చెడిపోయినావు, ఉడికిపోయినావు అని ఏదో చెప్పాల. మన పరిస్థితి ఆయన మన ఆంతర్యం లోపలి విషయాలు చూసేవారు. నువ్వు ఎంత క్రమంగా ఉన్నావు, ఎంత క్రమంగా ప్రభువుకి ఇస్తున్నావు, ఎంత క్రమంగా చేస్తున్నావు పనులన్నీ, ఎంత క్రమంగా ఉన్నావు అనేది ఆయన చూసేవాడు. మీ పైరూపాన్ని లెక్క పెట్టేవాడు కాదు. కాబట్టి మనం గమనిస్తే అది మన కుడి చెయ్యి సహవాసానికి గుర్తుగా ఉంది. మనము థ్యాంక్స్ తీసుకోవాలంటే ఏ చేత్తో తీసుకుంటామన్నా? ఎవరన్నా ఎడం చేయి ఇచ్చారనుకోండి, నీ కోపం వస్తుంది రాగా? కోపం వస్తుంది. ఒకవేళ విధి లేని పరిస్థితుల్లో అన్నం తినేటప్పుడు ఇచ్చినా కూడా అన్న కుడి చేయి ఇవ్వలేకపోతాడా ఏమనుకోద్దండి అంటారు. మనం థ్యాంక్స్ సహవాసానికి గుర్తు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. సహవాసం. వీడు కుడి చేతినిచ్చినారు, గ్రహించినారు, పౌలుకున్న కృపను గ్రహించినారు, పౌలుకున్న వరాన్ని గ్రహించినారు, పౌలుకున్న భారాన్ని చూసినారు శిష్యులు. నాకును, బర్నబాకును, కేఫాకును కుడి చేతిని ఇచ్చేశారు. కుడి చేయి మరి సహవాసానికి గుర్తు. కుడి చేయి ఇచ్చేదాన్ని గుర్తు. తీయండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. కుడి చేయి ఇచ్చేదానికి గుర్తు. చదవండి. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా. ఎడమ చేయి ఎందుకంటే ఎప్పుడు ఎడమతో ఏమనుకున్నాం? శరీరం అనుకున్నాం. ఈ నీదు కదా, దశంభాగం తీసి పెడతాం, మళ్ళీ అన్నీ దాంట్లోనే వాడతాం కదా. ఒకసారి మేము బాప్తిస్మాలు కదిరిలో ఇస్తూ ఉంటే ఒక సోదరుడు తెల్ల షర్ట్ అన్న మాదిరి వేసుకున్నాడు. దాని డబ్బులన్నీ ఉన్నాయి. అన్న డబ్బులు తీసేయండి అంటే అన్నాడా? వరప్రసాద్ అన్న ఉన్నీలేండి సార్, నా డబ్బుకు కూడా బాప్తిసం కావాలంటారు. అదేంది మాట? కానీ అందులో అర్థం ఉంది. ఆ పెద్ద ఆయన అనేక మాటలు చాలా మన డబ్బు, దేవుడు మనకిచ్చిన డబ్బును క్రమంగా ఖర్చు పెడుతున్నామా, అక్రమంగా ఖర్చు పెడుతున్నామా? దేనికి ఖర్చు పెడుతున్నావు నీ డబ్బును? ఇచ్చేదానికి గుర్తు. దేనికి ఖర్చు పెడుతున్నావు? విలాసాలక, సౌకర్యాలక? దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాన్నాడు కానీ విలాసాలు తీరుస్తాన్నాడా? కోరికలన్నీ తీర్చేస్తానడా? నా దేవుడు తన మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాడు. విచ్చలవిడిగా రకరకాల యూత్కి అయితే నేను ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి ఎవరైనా యూత్ని పిలుచుకొచ్చినప్పుడు కౌన్సిలింగ్కి డిఎస్పీ గారు పిలుస్తూ ఉంటారు. సార్ వీళ్ళతో మాట్లాడండి. వాడు ఏమి ఉన్నాడు, వాడు 30 కేజీలు 40 కేజీలు బరువు ఉన్నాడు, బుల్లెట్ తోలుతూ ఉంటాడు. బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే. ఏమిరా, ఒకడు మొన్న ప్యాంట్ వేసుకున్నాడు, bewakoof.com అంట. ఏం ప్యాంట్ అది? ఏంది ఇది? ఎక్కడుందిరా షాపు? బెంగళూరులో చాలా పెద్ద షాప్ సార్ అది. ఇవన్నీ 14,000 15,000 సార్ ప్యాంట్లు ఇవి అంటా ఉన్నా. ఏం పేరు అది? నాకు ఆ పేరు ఇనేకే వాడింది, బాగా బేజారు అనిపించింది. ఏమి బేవకూఫ్ లైఫ్ స్టైల్స్ అంట. మీరు యూట్యూబ్లో కొట్టండి సార్, వస్తుంది. bewakoof.lifestyles అని కొట్టండి.
దాని వివరాలు, అంగడి ఏడాడు ఉండేది, ఏం కథ అన్నీ వస్తాయి. వాడు వేసుకునే సాక్స్లు కూడా లోఫర్ సాక్స్ ఉన్నాయి. నేను నా ఇంకో బైబిల్ ఆయన దగ్గర ర్యాపర్ పీక్కొని వచ్చినా నేను. లోఫర్ సాక్స్ ఎక్కడ పోతున్నాం మనం? ఎట్లా డబ్బు ఖర్చు పెడతాం? విచ్చలవిడి వాళ్ళ అమ్మ వాళ్ళేమో చిన్నగా ఉద్యోగాలు చేసుకుంటా, అయ్యో మావాడు బాగుపడాలా, అయ్యో మావాడు ఏండ్ల తరబడి వాళ్ళని సాకి బీటెక్కులు అవి చేస్తాను, ఇంకా ఖాళీగానే ఇంటి దగ్గర పడిండేది, ఇంట్లో వాళ్ళని వేధిస్తూ ఉండేది. నువ్వు బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది నాయన, ఇంకొక 10 years చదువుకుంటా నాయన అనేవనుకో, ఎట్లుంటుంది? చెప్పండి. ఇంకో 10 years చదువుకుంటాను ఆయన అన్నాడు. వాడి ఇంటర్మీడియట్ 10th బీటెక్ అయిపోతే కూడా చెప్తా ఉంటాడు ఆయన, రే ఇందులో చూసుకో అంటాడు కదా. ఎంటెక్ అయిన తర్వాత కూడా అట్లే ఉంటే, ఏమిరా తిని పండుకుంటాడు, ఎందులో చూసుకోకూడదా అంటాడు. ఆదాయం ఇచ్చేది క్రమంగా ఉన్నదా? మన డబ్బు క్రమంగా ఉందా? క్రమంగా ఖర్చు పెడుతున్నామా? క్రమంగా ఆదాయాన్ని దేవునికి ఇస్తానమ్మా? దేవునికి ఇచ్చే దాంట్లో మనము నేర్పరితనం కలిగి ఉండాలి. అసలు ఇచ్చుటంచు నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ఎడమ చేతికి కూడా కదా పుచ్చుకొనుట కంటే ఇలా ఇచ్చుట ధన్యము అనే మాట ఆధారపడింది. అక్కడ చూస్తే మరి ఆ మాటలు మనం 10వ భాగం నాది అన్నాడు దేవుడు. ఇస్తా ఉన్నారా? ఇచ్చేది, కుడి చేతితో ఇచ్చేది నేర్చుకుంటా ఉన్నారా? మా అమ్మాయి పెద్ద పాప ఇప్పుడు లండన్లో ఉంది. ఆ అమ్మాయికి నేను చిన్నప్పుడు ఆ 5 స్టార్ ఏదో చాక్లెట్స్ అవి 29 30 ఉండేది, నెలకంతా ఒక్కొక్కటి దినానికి తినాలా అని ఎతకచ్చి ఇచ్చాము. అంటే నాకు ఒకటి అమ్మ అని అడిగింది. నేనే తెచ్చిండేది, ఎవరు? నేనే. ఆ పాపను ఒక్కటి అమ్మ 30 ఉన్నాయి కదా అంటే ఆమె ఏమంటుంది? 30 రోజులకు కదా డాడీ నీకు ఇచ్చేకి. మనం కూడా అంతే, జీతాలు అంతే, ఇచ్చిండేది ఆయనే, జీతాలు ఇచ్చిండేది ఆయనే. ఎన్నో చెప్తాం మనం, 10వ భాగం ఇచ్చేకి ఎన్నో చెప్తాం. దీనికి సరిపోతా డాడీ అంటాం కదా. అర్పణ పైన గద్దలు వాలినప్పుడు అబ్రహాం ఏం చేసినాడంట? తోలివేసెను. అబ్రహాం ఏం చేసినాడు? ఏమిటిపైన వాళ్తాడు ఆ గద్దలు? అర్పణ పైనే. మనం ఏదైనా తీసి పెట్టింటాము, దానిపైనే గద్దలు వాళ్తాంట, దానిపైనే. అందుకే నీ కుడి చేయను అది తీసి పక్కన పెట్టి కవర్లో వేసేయి, మందిరంలో వేసేయి. ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి చూడండి. ఇచ్చి సమృద్ధికి వచ్చిన వారు కలరు. కుడి చేతితో మనం ఇవ్వాలి. తనకు కలిగిన జీవనమంతా వేసిన ఆయమను పారజూచి దేవుడు వెంటనే సంశయం లేకుండా చెప్పి, ఈమె తన జీవనమంతా వేసింది. ఏమి ఆ విధవరాలు పేరు ఏం పేరు? ఏ ఊరు అది? కొన్ని ఊర్లతో పిలువబడిన విధవరాలు కదా, ఊరి పేరుతో పిలువబడిన విధవరాలు. సారేపతు విధవరాలు, సునేమీయురాలు, వీళ్ళంతా ఊర్ల పేర్లతో పిలువబడిన వారు. కనాను స్త్రీ, సమరయ స్త్రీ, ఊర్ల పేర్లతో వాళ్ళకి పేరు వచ్చింది. అలాగూ మనం కూడా ఇచ్చే దాంట్లో మనము జాగ్రత్తగా ఉండాలి. నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. నీతి అనే దక్షిణ హస్తం మనకు ఉండాలి. ఇది మరి విషయం అయితే ఇంకొక చిన్న పొడిగింపు ఏమంటే, ఈ యెహోషువ గ్రంథం తీయండి, 3:11 చదవండి. పొద్దున్నే నిన్న ఎప్పుడో ఈ అంశం వచ్చింది, ఎవరో చెప్పారు. దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గేసీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఇక్కడ ఉంది. మనం చూస్తే 7 జాతులు కనిపిస్తాయి. కనాను దేశంలో చేరిన కనానులో ఉండేవారు 7 జాతులు. ఈ 7 జాతులను కత్తి చేత హతము చేయుడి.
కత్తి చేత హతం చేసి ఆ మాటలు మీరు ఇంకా ముందుకు చదువుకుపోతే కత్తి చేత యెహోషువ ఈ 7 జాతులను నిర్మూలించినట్టుగా 7 జాతులను మనం నిర్మూలించుకోవాలి. ఈ ఊచ చెయ్యి కలగజేసేటివి అవే, ఆ జాతులే. ఇక్కడ మనం చూస్తే కనానీయులు అంటే చింత సాదృశ్యంగా ఉంటారు. కనానీయులు ఈ గబగబా రాసుకుని అయిపోయింది కదా టైం. కనానీయులు చింతకు సాదృశ్యంగా ఉన్నారు. హిత్తీయులు అసూయకు సాదృశ్యంగా ఉన్నారు. హిత్తీయులు అసూయ, వీళ్ళందరినీ మీ దేశంలో నుంచి మీ శరీరంలో నుంచి వెళ్ళగొట్టాల, వీళ్ళందరినీ వెళ్ళగొట్టాల కత్తి చేత. కత్తి అంటే వాక్యమనే కత్తి, వాక్య ఖడ్గము చేత వీళ్ళందరినీ ఎదిరించి మనం చూసుకోవాల. కనానీయులు చింత, హిత్తీయులు అసూయ కదా. దావీదు మీద సౌలు అసూయ పడ్డాడా లేదా? ఏమి చూపు అయింది? అబ్బా, చూపుల్లో ఎన్ని రకాలు కదా. పార చూచుండెను, కలయ చూచుండెను, ఇప్పుడు ఏం చూపు ఇది? బో, ఎప్పుడైనా నిలుపుతున్నారా మీరు కూడా? నిలపద్దండి, అవి మనకొద్దు, విషపు చూపు వద్దు కదా. అలాగే యేసోపు పైన అన్నలు అసూయ, హేబేలు మీద ఎంతో అసూయ, అది హిత్తీలకు సాదృశ్యంగా. హివ్వీయులు అంటే వ్యభిచారం, హివ్వీయులకు వ్యభిచారం. పాత నిబంధనలో వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం, కొత్త నిబంధనలో చూస్తేనే వ్యభిచారం. జాగ్రత్తగా ఉండాలి మనం. మన కన్నులు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని. నిబంధన అంటే ఇందాక మనం నిబంధన గురించి చెప్పుకున్నాం. నా కన్నులతో నిబంధన. ఇక్కడ మనం గమనించండి, హివీయులు వ్యభిచారానికి సాదృశ్యంగా ఉంది. పెరిజ్జీయులు కోపం చాలా డేంజర్ స్పెల్లింగ్ ఏమి బాగా వస్తాయి మీకు ఇంగ్లీషు. డి పక్కన పెట్టి చదవండి. యాంగర్ అదే డేంజర్. అది కోపం అనేది తాత్కాలిక పిచ్చితనం, టెంపరరీ మ్యాడ్నెస్ అంటారు. మనకు కోపం అనేది ఏడుంటుందంటారు? ప్రభువుకు కూడా ఒకసారి కోపం వచ్చింది, కానీ 2 సార్లు కోపం వచ్చింది. ఒకసారి ఒక వ్యక్తిని ఒక జంతువుతో సంబోధించినాడు. ఏమని? ఎవరు? హేరోదుని ఏమన్నాడు? ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి అని. మనమేమో నక్కనేమంటాము? బావ అంటామా లేదా? నక్క బావ. మన కథలన్నీ అవే, పిల్లోళ్ళ కథలన్నీ ఏమి? నక్క బావ. మనకు బావలు ఎట్లా వాళ్ళు ఉన్నారు చూడండి. ఇవన్నీ బావలే. హిత్తీయులు, హివ్వీయులు ఇవన్నీ కూడా బావలే. పెరిజ్జీయులు కోపం, గెర్షసీయులు తిండిపోతులు. వారి కడుపే వారికి ఆలయం. తిండి. నీ నోటికి కత్తి పెట్టుకునుము. ఏం పెట్టుకోల్లా? నీ నోటికి కత్తి పెట్టుకునుము. గెర్షసీయులు పోతుల్లో చాలా రకాలు ఇవి చెప్పినా ఇది ఒక పోతు. పొద్దున్నే నిద్రపోతు గురించి చెప్పుకున్నాం. ఇది తిండిపోతులు వాళ్ళు. ఎప్పుడు అదే, మనోళ్ళు కూడా అంతే. ఇశ్రాయేలీలు ఎప్పుడూ తిండే. గుడారాల ముందర కూర్చొని ఏడ్చడం ఏంది నాకైతే నిజంగా సిగ్గు. వాళ్ళు గుర్తు చేసుకునేది కూడా అంటే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కుండల్లో మాంసం అదేనా? ఎప్పుడు కుండల్లో మాంసం, కూరగాయలు, తెల్లగడ్డలు ఇవేనా? అందుకే మనం నక్క బావ అంటాం. సరే, అమోరీయులు అనేవాళ్ళు గర్వం, అతిశయం. గర్వం అనేది మనము చూపించకూడదు, తగ్గించుకోవాలి. ఈ ఊచతనాలు ఇవన్నీ మందిరంలో, ఇవన్నీ ఏమి ఊచతనాలు. నీ మందిరంలో నీకు గర్వంగా ఉంటే ఊచతనం అదే, నువ్వు గర్వం కాదు, ఊచతనం అది. యెబూసీయులు సోమరితనం. ఏమేమి రాసుకున్నారో ఒకసారి చెప్పండి. ఇది ఒక పెద్ద పాట, మీరు ధ్యానించండి ఒకసారి. కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు,
గెర్షషీయులు, అమోరీయులు, యెబూసీయులు, ఈ జాతులతో జాగ్రత్త. ఈ ఊచ చెయ్యి నీకేమైనా ఉందా? ఇప్పుడు చెప్పుకునే చింతలు, కోపాలు, ఇవన్నీ ఊచ చేతులు. ఇవి దేవునికి తరంగానివి. ఈ ఊచ చేతులు దేవుని సన్నిధికి వస్తే ఊచ చెయ్యిని బాగు చేసినాడా లేదు? నీ చెయ్యిని చాపు అంటానే చాపినాడు, బాగుపడినాడు. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. చిన్న ధ్యానం మనం చేశాం. కుడి ఊచ చెయ్యి, కుడిలో ఉండే విషయాలన్నీ కొన్ని పరిశీలించగలిగినాం. కుడి చేయి, కాబట్టి కుడి చెయ్యి ఎత్తి దీవించండి. కుడి చెయ్యి బలంగా ఉంచుకోండి. నీతి అనే దక్షిణాస్తం కింద ఉండి మనం బలపడదాం. దేవుడు తన మాటలను మన ఆత్మల క్షేమము, అభివృద్ధి కోసం ఆశీర్వదించునుగాక.